వాట్ షెల్ వీ డూ వెన్ వీఆర్ ఇన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? క్విట్ అయిదామా, భయపడదామా, బాధపడదామా, లేకపోతే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్దామా? అంటే 100% మనము దాన్ని ఒక ఛాలెంజ్గా ఫీల్ అవ్వాలి. దాని నుంచి బయటపడడానికి కావలసిన వేస్ని మనము వెతుక్కోగలగాలి. అంటే ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరరీ అనే ఒక ఫీలింగ్ మనకి ఉండాలి. అంటే దే ఆర్ మూమెంటల్, దే ఆర్ నాట్ పర్మనెంట్ అని కనుక మనం ఫీల్ కాగలిగితే దాని నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవి మనకి రియల్ లైఫ్ లెసన్స్ని ఇస్తాయని కనుక మనము గుర్తుంచుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం నుంచి ఒక లెసన్ని మనము నేర్చుకోగలుగుతాము. అంటే అసలు ప్రాబ్లం అని ఫీల్ కాకుండా మీరు కనుక దాన్ని ఒక ఛాలెంజ్ లాగా కనుక తీసుకుంటే ప్రాబ్లం అనేది మనకి ఫెయిల్యూర్ అవుతామేమో అన్న ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తే ఛాలెంజ్ అనేది మనకి విన్నింగ్ స్పిరిట్ని ఇస్తుంది. అందుకని ప్రాబ్లమ్ని ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్ లాగా కనుక తీసుకొని చూస్తే ఖచ్చితంగా గెలవటానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ ట్రై చేయటానికి ఛాన్స్ ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ని కనుక తీసుకుంటే ఖచ్చితంగా వాడు ఆ ఇయర్ అంతా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు. ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్, ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ అన్నప్పుడల్లా ఒక సైకలాజికల్గా స్ట్రెస్సు, తర్వాత వస్తే టెన్షను, మార్క్స్ తక్కువ వస్తాయేమో అన్న ఒక బాధ, ఇంట్లో ఏమంటారో అన్న ఒక భయము, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఫిజికల్గా సైకలాజికల్గా ఒక స్టూడెంట్ ఫేస్ చేస్తాడు. కానీ ఈ ప్రాబ్లం ఎప్పుడు పోతుందయ్యా అంటే వన్స్ వాడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని రాయటం అయిపోతే ఆటోమేటిక్గా ప్రాబ్లం నుంచి బయటికి వచ్చేస్తాడు. అలాగే ఒక న్యూ బార్న్ బేబీని తీసుకోండి. ఒక 9 months పొట్టలో ఉండి ఆ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్కి అలవాటు పడ్డ ఒక పాప బయటికి వచ్చిన తర్వాత ఆ ఫిజికల్ ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ కావటం అనేది చాలా కష్టం అవుతుంది. కానీ గ్రాడ్యువల్గా కొన్ని డేస్ గడుస్తున్న కొద్దీ ఆ పాపకి ఏ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అయితే ప్రొవైడ్ చేయబడుతుందో దానికి అడ్జస్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం కూడా టెంపరీనే. ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నారు. కానీ ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత ఇప్పటిదాకా పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోయి బేబీని చూసుకొని చాలా హ్యాపీగా ఉంటారు. ఒక రీసెంట్గా మ్యారేజ్ అయిన కపుల్ని తీసుకోండి. అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్ని తీసుకుంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారా? అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. అంటే వైఫ్కి హస్బెండ్ అడ్జస్ట్ అవ్వడం, హస్బెండ్కి వైఫ్ అడ్జస్ట్ అవ్వడం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మేల్ ఫీమేల్ మధ్యన ఒకరి ఈగోలను ఒకరు సాటిస్ఫై చేసుకోవడానికి కొన్ని సాక్రిఫైసెస్ చేయటం. ఇన్ ద సేమ్ వే వాళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకొక ఫ్యామిలీ, వీళ్ళకొక ఫ్యామిలీ. అంటే ఈ ఫ్యామిలీస్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటూ అడ్జస్ట్ అవ్వుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ గ్రాడ్యువల్లీ ఏమవుతుంది, ఒకరికొకరు అడ్జస్ట్ అవుతారు, ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉంటాయి. అంటే ఏ విషయంలోనైనా ప్రాబ్లమ్ని పెద్దది చేసి చూడకుండా అలాగే ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది అన్న ఒక నమ్మకంతో ఆలోచిస్తూ ముందుకు అడుగు వేయగలిగితే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా మనము ఈజీగా తీసేయగలుగుతాం.